హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైరుంగల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఖచ్చితమైన నిజమైన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియాలి అనుకుంటే పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆలను పెట్టుకోండి. ఇక ఈ వీడియోలో మనం ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి అయితే చూద్దాం. మనకు డిసెంబర్ 25వ తారీఖున ఇళ్ల పట్టాలతో పాటు మనకు 1,43,000 టిడ్కో ఇళ్లను అయితే పంపిణీ చేస్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనకు ఇదివరకు ఒకే రేషన్ కార్డు పైన 2 పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కాదు. మనకు ఇప్పుడు ఏంటంటే మనకు ఒక జీవో అనేది రావడం జరిగింది. ఒకే రేషన్ కార్డు పైన 2 పెన్షన్లు ఇస్తామని. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేసి తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మనం ముందుగా ఏంటంటే టిడ్కో ఇళ్ళకి సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాం. మనకు ఎక్కడ చాలా చోట్ల ఏంటంటే మనకు టిడ్కో ఇళ్ళకి సంబంధించి నిర్మాణాలు అనేటివి మనకు పూర్తిగా వచ్చాయన్నమాట. మనకు ఇళ్ల పట్టాలతో పాటు మనకు టిడ్కో ఇళ్లను కూడా మేము డిసెంబర్ 25వ తారీఖున అందజేస్తామనేసి అయితే మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డిసెంబర్ 25న ఇల్లు అందజేస్తాం. దరఖాస్తు చేసుకుని డీడీలు చెల్లించిన వారిలో 28,000 పైచిలకు అర్హత సాధించగా వారిలో సుమారు 24,000 మందికే గృహాలు కేటాయించి మిగతా వారికి డీడీలు వెనక్కి ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలం అనేది ఇస్తాం. లబ్ధిదారుల జాబితాలను వార్డు సచివాలయాల్లో ప్రదర్శించేలా ఆదేశాలు ఇచ్చాం. డబ్బులు వెనక్కి ఇవ్వడానికి డీడీ నకలను తీసుకోవడం లేదు. లబ్ధిదారులు ఎవరో తెలుసుకోవడానికి ఆ వివరాలు అనేది సేకరిస్తున్నాం. చాలామంది ఏంటంటే మనకు ఆల్రెడీ వాలంటీర్లు అనేవాళ్ళు సర్వే అనేది చేస్తున్నారు. ఈ వాలంటీర్స్ ఏంటంటే డీటెయిల్స్ అనేవి అడుగుతుంటే చాలామంది ఏంటంటే డీడీ జిరాక్స్లు అడుగుతున్నారు. ఈ డీడీ జిరాక్స్లు ఎందుకు అడుగుతున్నారు అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించడానికి డీడీ జిరాక్స్లు అడుగుతున్నాం. దానికి సంబంధించి లబ్ధిదారులు మా ఇల్లు తీసేస్తారేమో, మాకు ఇల్లు ఇవ్వరేమో అనేసి డీడీ జిరాక్స్లు అయితే ఇవ్వడం లేదు అనేసి అయితే ఇక్కడ ఒక న్యూస్ కూడా మనకు చెప్పడం జరిగిందనమాట. మనకు ఈ టిడ్కోకి సంబంధించినటువంటి అధికారులు చెప్పడం జరిగింది. ఎవరైనా సర్వేకి వచ్చినప్పుడు మీ డీడీ జిరాక్స్ అనేది ఇవ్వండి, లబ్ధిదారులా కాదా అనేసి అయితే చెక్ చేయడానికి అంట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డీడీ జిరాక్స్లు అనేవి ఇవ్వండి. ఇక్కడ అసలైన న్యూస్లోకి మనం వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మనకు డిసెంబర్ 25వ తారీఖున మనకు ఈ టిడ్కో ఇళ్ళకి సంబంధించి మనకు ఇళ్ల పట్టాలతో పాటు జగనన్న ప్రభుత్వం ద్వారా డిసెంబర్ 25న మనకు 300 చదరపు అడుగుల 1,43,600 టిడ్కో ఇళ్ల పంపిణీని అయితే చేస్తున్నారనమాట. ఈ సందర్భంగా సొంత ఇంటిదారులు అవుతున్న 300 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులందరికీ పూర్తి అవగాహన, తద్వారా ఎంపిక కొరకు ఈ క్రింది విధంగా 2 ఆప్షన్లు మీ ముందు ఉంచుతున్నాం. ఈ 2 ఆప్షన్లో మీకు ఏది ముద్దు అనేసి అయితే మనకు 2 స్కీమ్స్ అయితే తీసుకురావడం జరిగింది. 2 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 300 చదరపు అడుగుల టిడ్కో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ 2 ఆప్షన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను, మీరు క్లియర్గా చూడండి. ఇది ఇంపార్టెంట్ అనమాట. మీ అందరికీ కూడా మీకు వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఏ స్కీమ్ కావాలనేసి అయితే అడగడం జరుగుతుంది. ఆప్షన్ ఏలో వచ్చింది నాడు గత ప్రభుత్వం బాబు స్కీము, ఆప్షన్ బిలో వచ్చింది నేడు మన ప్రభుత్వం జగనన్న స్కీమ్ అనేసి అయితే 2 స్కీమ్స్ గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. మీ ఇంటి దగ్గరికి సర్వేకి వచ్చినప్పుడు వాలంటీర్లు ఇందులో ఆప్షన్ ఏలో బాబు స్కీమ్లో ఏముందో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం కొరకు అయ్యే మొత్తం ఖర్చు 6,65,000. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం వాటా 2,50,000. మీరు కట్టాల్సిన సొమ్ము, ఈ సొమ్ము బ్యాంకుల ద్వారా అప్పుగా రాసుకొని నెలకు 3,000 చొప్పున 20 ఏళ్ల పాటు అసలు వడ్డీలతో కలిపి మీరు కట్టాల్సింది 7,20,000. 20 ఏళ్ల తర్వాత మీ అప్పు తీరిన తర్వాతనే మీకు ఇంటి మీద పూర్తి హక్కు అనేది వస్తుందనేసి అయితే ఇక్కడ బాబు స్కీమ్లో ఆప్షన్స్ ఏంటంటే మనకు 300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు 6,65,000 అవుతుంది. మనకు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం వాటా 2,50,000. ఈ మొత్తం కాకుండా మళ్ళీ కూడా మీరు బ్యాంకు నుంచి అప్పు అనేది తీసుకోవాలి. 20 సంవత్సరాల పాటు ఈ అప్పునైతే నెలకు 3,000 చొప్పున అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మీరు పూర్తిగా టిడ్కో ఇళ్ళకి ఎంత అమౌంట్ అనేది చెల్లించాలి అనుకుంటే 7,25,000 అయితే బాబు స్కీమ్లో మీరు చెల్లించాల్సి వస్తుంది అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇది బాబు స్కీమ్కి సంబంధించినటువంటి ఆప్షన్ అనమాట. ఇక నెక్స్ట్ జగనన్న స్కీమ్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు 300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం కొరకు అయ్యే ఖర్చు 6,65,000. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం వాటా 2,50,000తో పాటు మనకు అసలు ప్లస్ వడ్డీ కలిపి మీరు చెల్లించాల్సిన మొత్తం 7,20,000 సొమ్మును మీ తరపున మన జగనన్న ప్రభుత్వమే భరిస్తుంది. మీరు చెల్లించాల్సిన సొమ్ము కేవలం ₹1 మాత్రమే. ఇది బెస్ట్ స్కీమ్ అనమాట.
ఎందుకంటే మనకి ఇక్కడ బాబు స్కీమ్లో ఏంటంటే 7,20,000 బ్యాంకు నుంచి అప్పు అనేది తీసుకొని మనం కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ₹1 మనకు ఈ టిడ్కో ఇల్లు అనేది 300 చదరపు అడుగుల టిడ్కో ఇల్లు అనేది ₹1 అనేది కడితే చాలు మీకు ఇల్లు అనేది సొంతం అవుతుంది. 20 ఏళ్ల పాటు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మీకు ఇంటిపై వెంటనే పూర్తి హక్కులు అనేటివి లభిస్తాయి అనేసి అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ 2 స్కీమ్స్ వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి ఈ 2 స్కీమ్స్ గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ స్కీమ్స్లో మీకు నచ్చినటువంటి స్కీమ్స్ను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు బాబు గారి స్కీమ్లో అయితే మనకు 7,20,000 అయితే కట్టాల్సి ఉంటుంది. మనకు జగనన్న స్కీమ్లో అయితే మనకు ₹1 కడితే చాలు ఈ 300 చదరపు అడుగుల ఇల్లు అనేది మీకు ఇచ్చేస్తారనమాట. మనకు డిసెంబర్ 25వ తారీఖున మనకి ఇళ్ల పట్టాలు అనేది పంపిణీ చేస్తున్నారు కదా. ఈ ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు మనకు 1,43,600 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ళను అయితే మనకు 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ళను మాత్రానికే ఇక్కడ ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. మనకు లబ్ధిదారులు ఎంపిక చేసుకునే ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులు ఎంపిక చేసుకునే ఆప్షన్ ఏ అంటే ఇది ఒక ఫామ్ అండి. ఈ ఫామ్ అనేది తీసుకుని వాలంటీర్లు మీ దగ్గరకు వస్తారు. వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగి మీకు ఏ ఫామ్ అయితే మీరు ఎంపిక చేసుకుంటారో ఆ ఫామ్లో ఏంటంటే ఇక్కడ టిక్ బాక్స్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ టిక్ అనేది తీసుకుని వెళ్తారనమాట. లబ్ధిదారులు ఎంపిక చేసుకునే ఆప్షన్ ఏ, లబ్ధిదారులు ఎంపిక చేసుకునే ఆప్షన్ బి అనేసి అయితే ఈ స్కీమ్స్ గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ స్కీమ్స్ మీ ఏ స్కీమ్ కోరుకుంటే ఆ స్కీమ్లో ఇక్కడ టిక్ అనేది ఇచ్చుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇది టిడ్కో ఇళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే పూర్తి పారదర్శకంగా జరిగే ఈ ప్రక్రియ మీద మీ చాయిస్ తెలుసుకునేందుకు వార్డు వాలంటీరు నవంబర్ 30 నుండి డిసెంబర్ 6, 2020 మధ్య మీ దగ్గరికి వస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లేఖను మీకు అందిస్తారు. ఇందులో ఇచ్చిన 2 ఆప్షన్లలో మీకు నచ్చిన మీరు ఎంచుకున్న ఆప్షన్ను టిక్ చేసి సదరు వాలంటీర్కి ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫామ్ అంటే ఈ ఫామ్ అనేది తీసుకొని మీకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6వ తారీఖు లోపు అయితే వాలంటీర్లు అయితే వార్డు వాలంటీర్లు కానీ గ్రామ వాలంటీర్లు కానీ మీ ఇంటి దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మీకు నచ్చినటువంటి స్కీమ్ని అయితే మీరు చదివి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వారు ఈ ఫామ్ను మున్సిపల్ కమిషనర్ గారికి అందజేస్తారు. మీ కోరికను మన్నిస్తూ మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం మీకు ఇల్లు కేటాయించడం జరుగుతుంది అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సొంతింటిలోకి అడుగు పెడుతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అనేసి అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ప్రభుత్వం నుంచి. మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది, డీటెయిల్స్ అన్నీ కూడా టిడ్కోకి సంబంధించి. అలాగే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు డిసెంబర్ 25వ తారీఖున అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ. అదే రోజు 30 లక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి దశ దాదాపు 16 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇది టిడ్కోకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇక నెక్స్ట్ మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు ఒక జీవో అయితే పెన్షన్స్కి సంబంధించి మనకు ఒక సర్క్యులర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, సర్క్యులర్ నెంబర్ 4 అనేసి అయితే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక మోడిఫికేషన్ ఇన్ కామన్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ పెన్షన్స్ ఇన్స్ట్రక్షన్ ఇష్యూడ్ అనేసి అయితే ఇక్కడ రావడం జరిగింది. మనకు ఒకే రేషన్ కార్డు పైన మనకు 2 పెన్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ఇక్కడ ఈ సర్క్యులర్ అయితే రావడం జరిగిందనమాట. ఈ 2 పెన్షన్స్ ఎవరికి ఇస్తారని చూసుకుంటే 1 person విల్ బి అలౌడ్ ఇన్ ద ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ ది ఫాలోయింగ్ కండిషన్స్. ఫ్యామిలీ హ్యావింగ్ డిసేబుల్డ్ పర్సన్ విత్ 40% అబోవ్ డిగ్రీ ఆఫ్ డిసేబిలిటీ. ఎవరికైతే డిసేబిలిటీ 40% ఉందో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఇంకొక పెన్షన్ అనేది ఒకే రేషన్ కార్డు పైన ఇవ్వడం జరుగుతుంది అనేసి అయితే ఒక సర్క్యులర్ని అయితే పంపించడం జరిగింది. ఒకే కుటుంబంలో ఒక వికలాంగ పెన్షన్, ఒక వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తుంది. అలాగే ఒక వికలాంగ పెన్షన్, ఒక వితంతు పెన్షన్ కూడా వస్తుంది అనమాట. 40% డిసేబిలిటీ ఉండి సదరన్ సర్టిఫికేట్ ఉన్నదంటే వికలాంగులు ఎవరైనా ఉంటే ఆ కుటుంబంలో మనకు 2వ పెన్షన్ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే ఇక్కడ ఈ సర్క్యులర్ ద్వారా మనకు కల్పించడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వివరాలన్నీ చెప్పడానికి ఈ వీడియోని చేశాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.